హలో ఎవ్రీబడి, దిస్ ఈజ్ యువర్ ఫిజిక్స్ ట్యూటర్ బై దొర. ఏంటి ఈరోజు ఇంట్రడక్షన్ మారింది అనుకుంటున్నారా? ఎస్, మొత్తం మన ఛానల్ చాలా వరకు మారిపోయింది, అప్గ్రేడ్ అయిపోయింది. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ వేరే వారు చెప్తారు, నేను ఓన్లీ ఫిజిక్స్ చెప్తాను. మనకి మ్యాథ్స్ వచ్చేసి వర్ధన్ చెప్తారు, వర్ధన్ ట్యూటర్. కెమిస్ట్రీ వచ్చేసి గౌతమ్ అని చెప్పేసి ఇంకొక ఇద్దరు యాడ్ అయ్యారు మనకి. వాళ్ళ నుంచి మీరు మ్యాథ్స్, కెమిస్ట్రీ పొందుతారు. కెమిస్ట్రీ, మ్యాథ్స్ డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ మీరు మెసేజ్ చేస్తే మేము రిప్లై ఇస్తాం ఖచ్చితంగా. అలాగే ఫిజిక్స్లో కానీ డౌట్ ఉంటే మీరు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, ఈరోజు లేట్ చేయకుండా మన ఫిజిక్స్లో క్లాస్ 12th నుంచి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అనేది చెప్పుకుంటాం. ఆల్రెడీ మన ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అయితే నేను కంప్లీట్ చేసేసాను. ఈ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ పార్ట్ 1 చెప్పుకుందాం. పార్ట్ 1లో ఏం కవర్ చేయబోతున్నాం, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా కవర్ చేద్దాం. అలాగే ఈ పార్ట్ 2లో ఏం చెప్తాం, పార్ట్ 1లో ఏం చెప్తాం, దీని అయిపోయిన తర్వాత ఏ లెసన్ అనేది అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. అలాగే మ్యాథ్స్, కెమిస్ట్రీ కూడా అప్కమింగ్ క్లాసెస్ ఏంటో కూడా చెప్తాను, వినండి. లేట్ చేయకుండా ఫస్ట్ మన క్లాస్కి వెళ్ళిపోదాం, ఆ తర్వాత వేరే ఎవరి క్లాస్ చూద్దాం. ఓకే, మన క్లాస్లో ఏంటి ఈరోజు టాపిక్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అని చెప్పాను. ఈ రోజు టాపిక్ మాత్రం ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ వరకు చెప్పుకుంటున్నాం. అంటే పార్ట్ 1లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్, రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ, డైపోల్ అండ్ ఇట్స్ ఎనర్జీ, కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్, ఇవి మాత్రం ఈరోజు చెప్పుకుంటాం పార్ట్ 1లో. అట్లాగే మీరు చెప్పాను, నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను ప్రతి క్లాస్కి, ప్రతి డిస్క్రిప్షన్లో కూడా, వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను, కానీ ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మీకు చాలా యూజ్ అవుతుంది, నేను చెప్తున్నాను. మీకు ఏదైనా రెగ్యులర్ అప్డేట్స్ కానీ, మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎగ్జామ్స్ కానీ, సెషన్ పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా, ఇంకా ఐపీ క్వశ్చన్స్ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఏ చాప్టర్ అయితే అయిపోతుందో ఆ చాప్టర్ ఐపీ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని వెయిటేజ్ ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది. మర్చిపోకుండా జాయిన్ అవ్వండి, నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ లేదు అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్, ఎగ్జామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సెషన్ పీడిఎఫ్స్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాల్సిందే. దీని క్యూఆర్ కోడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నేను ప్రతిసారి చెప్తున్నాను, కానీ ఎవ్వరు జాయిన్ అవ్వట్లేదు. ఓకే, మీ ఇష్టం, ఏం చేయలేం. కొంచెం బ్లర్ అవుతుంది, ఎడిట్ చేసేవాడు పీడిఎఫ్ ఎడిట్ చేసేవాడు సరిగ్గా ఎడిట్ చేయాలి. నెక్స్ట్ టైం ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటానమ్మా. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటి, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో ఫస్ట్ టాపిక్ మనం చేసుకునేది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ నేర్చుకుందాం. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఫస్ట్ పాయింట్ అందరికీ తెలిసిందే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కన్జర్వేటివ్ అని తెలుసు. మనం ఆల్రెడీ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో చెప్పుకున్నప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కన్జర్వేటివ్ అని చెప్పుకున్నాం. ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, హైలైటర్, in an electric field, work done by electric field in moving a unit positive charge from one point to other depends only on the position when 2 points does not depend on the path joining them. ఈ పాయింట్ మనం చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఆల్రెడీ రిపీట్ చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ నుంచి అనదర్ పాయింట్కి వెళ్తుంది. ఓన్లీ డిపెండ్స్ ఆన్ పొజిషన్ బిట్వీన్ 2 points మీద డిపెండ్ అవుతుంది, కానీ పాత్, దాని యొక్క పాత్ జాయినింగ్ దాని మీద అసలు డిపెండ్ అవ్వదని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇదే నేను మళ్ళీ రిపీట్ చేసేదంతే. ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ చూద్దాం. బ్లర్ వస్తుంది కానీ క్లారిటీగా కనబడుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ చూడండి. అసలు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటే ఏంటి చూద్దాం. వర్క్ డన్ అగైన్ చూడండి. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఇస్ డిఫైన్డ్ యాజ్ work required to be done against the force by electric field bringing a unit positive charge from infinite distance to the given point. The electric field is called electrostatic potential. అంటే వర్క్ పొటెన్షియల్నే వర్క్ డన్ అని కూడా అంటారని చెప్పేసి చాలా మనం గ్రావిటేషన్స్లో కానీ ఎక్కడైనా వర్క్ డన్నే పొటెన్షియల్ డిఫరెన్స్ని వర్క్ డన్ కింద, వర్క్ డన్ పొటెన్షియల్ డిఫరెన్స్ కింద కూడా రిప్రజెంట్ చేసుకుంటాం మనం. అదే చెప్తున్నాడు, వర్క్ డన్ బై అగేన్స్ట్ ద ఫోర్స్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మనకి యూనిట్ పాజిటివ్ ఛార్జ్, ఫోర్స్, దీంతో రిలేషన్ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్న ఛార్జ్ని
ఆ పాయింట్ చేసే పాయింట్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసేప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ దగ్గర వర్క్ ఎంతైతే ఉంటుందో ఆ వర్క్‌నే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అనేది అంటారు. ఆ పాయింట్ దగ్గర ఆ వర్క్‌ని ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అని అంటారు. వీతో ఇండికేట్ చేస్తారు ఇది. అకార్డింగ్ టు అబోవ్ డెఫినిషన్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ పి ఈస్ గివెన్ బై ఫార్ములా. ఫార్ములా చూడండి ఇక్కడ. వీపీ అంటే పొటెన్షియల్ ఐ మీన్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అనుకోవచ్చు. మైనస్ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు పి ఈ బార్ డాట్ డిఆర్ బార్. ఇంకో ఫార్ములా ఉంది మనకి. ఇంకో ఫార్ములా ఏంటో చెప్తాను చూడండి. వి ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ నాట్. డబ్ల్యూ బై క్యూ నాట్. క్యూ నాట్ అన్న యూనిట్ పాజిటివ్ చార్జ్ క్యూ అన్న పర్లేదు. వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ నాట్ అనొచ్చు, క్యూ అనొచ్చు. ఇది ఒక ఫార్ములా అనమాట. ఇది కూడా ఒక ఫార్ములా చూడండి. ఎస్, ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ. ఎస్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ. ఎస్ఐ యూనిట్స్ ఈజ్ జౌల్ పర్ కూలుమ్. జౌల్ పర్ కూలుమ్ అంటే తెలిసిందే. వర్క్ డన్ అంటే జౌల్ తెలిసిందే కదా. వర్క్ డన్ అనేది జౌల్స్లో ఇండికేట్ చేస్తారు ఏంటి ఎస్ఐ యూనిట్స్. ఇది కూలమ్స్. జౌల్ పర్ కూలుమ్ దాన్నే వోల్ట్ అని కూడా అనొచ్చు అనమాట. జౌల్ పర్ కూలుమ్ని వోల్ట్ అని కూడా అంటారు. ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ డెఫినేషన్. ఇప్పుడు అప్లికేషన్స్కి వద్దాం. అప్లికేషన్స్కి వద్దాం. ఫస్ట్ అప్లికేషన్ ఏముందంటే పొటెన్షియల్ అట్ పాయింట్ డ్యూ టు పాయింట్ చార్జ్. పొటెన్షియల్ అట్ పాయింట్ డ్యూ టు పాయింట్ చార్జ్ అన్నాడు. పొటెన్షియల్ అట్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఎలా చూస్తాను చూడండి ఒకసారి. ఈ డయాగ్రామ్ కాక ఇంకో డయాగ్రామ్ కావాలంటే చూడండి. క్యూ అనే పాయింట్ అనుకుందాం. పి క్యూ. ఎస్, ఇట్స్ క్యూ, ఇట్స్ పి. ఎస్, డిస్టెన్స్ ఈస్ ఆర్. డిస్టెన్స్ ఆర్ అయినప్పటికీ చూడండి, ఇదంతా మీరు మ్యాటర్ అంతా ఏం రాస్తారు, ఐబీలో క్వశ్చన్స్ రాసినట్టు రాస్తారు. నేను డైరెక్ట్ పాయింట్స్ చెప్తున్నాను చూడండి. విపి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఈ ఇన్ఫినిటీ టు పి ఈ బార్ డాట్ బి డిఆర్ బార్. ఇదే ఫార్ములా యూస్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఇదే ఫార్ములా యూస్ చేస్తున్నాం. యూస్ చేసినప్పుడు అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/4 క్యూ బై వెక్టార్లో ఉంది కాబట్టి ఆర్ క్యూబ్ తీసుకున్నాం. వెక్టార్ లేకపోతే ఆర్ స్క్వేర్ తీసుకుంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా వేస్తాం 1/4 క్యూ బై ఆర్ క్యూబ్ ఆర్ బార్ డాట్ డిఆర్ బార్. ఎస్, కాన్స్టెంట్స్ బయటికి తీసుకొస్తాం. 1/4 ఇక్కడ వెక్టార్స్ తీసేసాం అనమాట. అప్పుడు ఆర్ స్క్వేర్ డిఆర్. కాన్స్టెంట్స్ ఇస్తే మైనస్ క్యూ బై 4 ఇక్కడ ఇంటిగ్రల్ చేసిన తర్వాత 1/r స్క్వేర్ ఇంటిగ్రల్ మైనస్ 1/r. అప్పుడు లిమిట్స్ అప్లై చేస్తాం. ఇన్ఫినిటీ టు పి క్యూ బై 4/r. ఇన్ఫినిటీ టు పి అన్న ఏం ఉండదు, మన డిస్టెన్స్ అప్లై చేస్తాం అనమాట అంతే. ఇక్కడ నెగిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అయి పాజిటివ్ అవుతుంది. క్యూ బై 4/r. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఫార్ములా. ఎస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు విపి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై క్యాపిటల్ క్యూ బై 4/r. ఇది డెరివేషన్ అనమాట. ఇంకేదైనా డౌట్స్ ఉంటే దీని మీద టెలిగ్రామ్లో అడగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు గ్రూప్ ఆఫ్ పాయింట్ చార్జెస్. ఎస్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు గ్రూప్ ఆఫ్ పాయింట్ చార్జెస్ అంటే ఏంటి? ఒక డయాగ్రామ్ చూస్తాను చూడండి. ఇక్కడ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఛార్జ్ ఉంది. ఇవన్నీ ఛార్జెస్తో కలిపి ఒక పాయింట్ పి అనే అవుట్ సైడ్ ఉంది. డిస్టెన్స్ ఆర్. అప్పుడు ఏంటి? సెపరేట్గా చేస్తాం అనమాట. టోటల్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ఇంత క్లమ్జీగా కనబడుతుంది. ఎస్, చూడండి. టోటల్ పొటెన్షియల్ వి ఈజ్ ఈక్వల్ టు V1 + V2 + సో ఆన్ అలాగే ఎన్ని ఉంటాయి అన్ని అనమాట. మనకి ఇది సెపరేట్గా చేస్తాం అనమాట. ఓకే, సిగ్మా
ఏమని రాసుకోవచ్చంటే 1/v = 1/4 సిగ్మా Q1/R1 అని కూడా రాసుకోవచ్చనమాట మనకి. ఇదే ఈ ఫార్ములా V1+V2+V3 అని వస్తుంది కదా! దాన్నే సిగ్మా అని కూడా రాసుకోవచ్చు. సమ్మేషన్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్. యెస్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ చూద్దాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఏమిచ్చాడు. మరి బ్లర్ వస్తుంది. కొంచెం కనబడుతుంది అనుకుంటున్నానమ్మా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వర్క్ రిక్వైర్డ్ టు బి డన్ టు టేక్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ సే పి టు అనదర్ పాయింట్ క్యూ అగేన్స్ట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పి సేమ్ ఫార్ములా దాని డిఫరెన్స్లో తీసుకుంటాం అనమాట. 2 పాయింట్స్ తీసుకుంటే 2 పాయింట్స్ అయితే 2 పాయింట్స్లో డిఫరెన్స్ తీసుకుంటాం. ఒకటి విపి అనుకుందాం. ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఇందాకే డయాగ్రామ్ వేసాం కదా, ఒక పాయింట్ క్యూ ఒక పాయింట్ పి డిస్టెన్స్ ఆర్ అని చెప్పేసి ఒక డయాగ్రామ్ వేసాం. అలాగే అదే డయాగ్రామ్తో ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాం అనమాట. పాయింట్ పి అనుకుంటాం, ఇక్కడ పాయింట్ క్యూ అనుకుంటాం, డిస్టెన్స్ ఆర్. ఎస్. ఇక్కడ విపి దగ్గర మైనస్ ఇన్ఫినిటీ టు పి ఈ బార్ డాట్ డిఆర్ బార్. అదే క్యూ దగ్గర అయితే మైనస్ ఇన్ఫినిటీ టు క్యూ ఈ బార్ డాట్ డిఆర్ బార్. సేమ్ డిఫరెన్స్ అంటే తెలిసిందే కదా మనకి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా చేస్తాం, రెండాటికి మైనస్ చేస్తాం అంతే. విపి విక్యూ మైనస్ విపి అంటే సెకండ్ పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్ తీస్తాం. విక్యూ మైనస్ విపి చేస్తే చూడండి సేమ్ అన్నిట్లో ఏమొస్తుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇది ఫస్ట్ వస్తుంది అనమాట. చూడండి మొత్తం ఇది డెరివేషన్ తీసుకొచ్చాం ఫార్ములాని. ఓకే, దీని నుంచి ఏం చేయాలి అంటే రెండూ కూడా చూడండి ఒక ఇంటిగ్రల్ ఫార్ములా యూస్ చేస్తాం. కింద సేమ్ లిమిట్స్ ఉంటే సేమ్ వాల్యూస్ ఉంటే అక్కడ ఏమవుతుంది, ఇంటిగ్రల్ క్యూ టు పి ఈ బార్ డాట్ డిఆర్ బార్ కింద వస్తుంది అనమాట ఫార్ములా. ఇంటిగ్రల్స్ నుంచి వస్తుంది ఇది. ఓకే, దీన్నే రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే ఏమవుతుంది, లిమిట్స్ని రివర్స్ చేస్తే మైనస్ వస్తుంది. ఇదిగోండి ఇది ఫార్ములా అనమాట. ఓకే, విక్యూ మైనస్ విపి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ p to q e bar dot dr bar. Yes, or work done in moving charge from point p to q. SI units v dimensional formula చూడండి. m పవర్ 1 l స్క్వేర్ t పవర్ -3 a పవర్ -1. ఇక్కడ క్లారిటీగా లేదు, నేను రాస్తున్నాను చూడండి. m పవర్ 1 l పవర్ 2 t పవర్ -3 a పవర్ -1. ఎస్, ఇది డైమెన్షనల్ ఫార్ములా అనమాట. అక్కడ క్లారిటీగా లేదు, అందుకే ఇక్కడ రాస్తున్నాను. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది కొంచెం క్లారిటీగా ఉంది. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ చూద్దాం. The work required to be done against the electric field in bringing a given charge q from infinite distance to a given the point in the electric field motion without acceleration is called electric potential energy of the charge. Yes, ఆ ఛార్జ్ని మనం ఇప్పుడు ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్న ఛార్జ్ని మన ఎలక్ట్రిక్ ఫీల్డ్లోని ఒక్కొక్క పాయింట్ దగ్గర తీసుకొస్తున్నప్పుడు దానికి రిక్వైర్డ్ వర్క్ డన్ ఉంటుంది. వర్క్ డన్ని ఎనర్జీ అంటాం. ఆ ఎనర్జీనే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తున్నాడు అనమాట. అంతే. అక్కడ ఏంటి, ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మోషన్ వితౌట్ యాక్సలరేషన్ అంటే దానికి యాక్సలరేషన్ లేదని చెప్తున్నాడు అనమాట. అంతే పాయింట్. ఫ్రమ్ డెఫినేషన్ చూడండి ఫార్ములా యూపీ ఈజ్ ఈక్వల్ టు ఇందాక మనం మైనస్ ఇన్ఫినిటీ టు పి ఈ బార్ డాట్ డిఆర్ బార్ వచ్చింది. ఇక్కడ ఎనర్జీ కాబట్టి క్యూ తీసుకుంటున్నాం అనమాట. చార్జ్ క్యూ ఈ బార్ డాట్ డిఆర్ బార్. క్యూ అనేది పాజిటివ్, అదే కాన్స్టెంట్ కాబట్టి క్యూ బయటకు వచ్చేసి ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు పి ఈ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం ఏం రాయొచ్చు, విపి అని రాయొచ్చు. ఎస్, చూడండి ఇంటిగ్రల్ ఇది మొత్తాన్ని విపి అని రాసుకోవచ్చు. అదే క్యూవిపి. యూపీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఇంటూ అదే మనం రాసాం కదా, వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై ఎస్ క్యూ అని రాసాం, అవునా?
ఇక్కడే మనం డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇన్ ఎందుకు అలా కదిలిపోతున్నా క్యూ ఇంటూ వి. డబుల్ అనుకోకండి, క్యూ ఇంటూ వి చిన్న సారీ. నెక్స్ట్, ఓకే, ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. ఎస్, ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అనేది ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే మనం నార్మల్గా సేమ్ అది వర్క్ అండ్ ఫార్ములా నుంచి దీన్ని డెరైవ్ చేసుకునొచ్చు. ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ ద వాల్యూ, డిఫరెన్స్ ఇన్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాల్యూ అనమాట. హియర్, in moving a charge Q from point P to Q without acceleration, work required to be done by the external force. Yes, by acceleration అవసరం లేనప్పుడు వర్క్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ తీసుకుంటుంది అనమాట. ఇన్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ యూక్యూ మైనస్ యూపీ ఆఫ్ ది చార్జ్ క్యూ అట్ దోస్ పాయింట్స్. అంటే యూక్యూ మైనస్ యూపీ చూడండి, మైనస్ అదే ఇక్కడ ఇన్ఫినిటీస్ తీసుకున్నాం మనం. ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్లో చూసుకుంటే రెండు అట్ల నుంచి మైనస్ చేయాలంటే యూక్యూ మైనస్ యూపీ తెలిసిందే, మైనస్ సేమ్ ఫార్ములా వస్తుంది. ఇక్కడ చూడండి, ఫార్ములా సేమ్ వస్తుంది, కానీ ఇక్కడ ఏమొస్తుంది మనకి మైనస్ క్యూ అనేది వస్తుంది అనమాట. అది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందే. నెక్స్ట్ పాయింట్ ఏమిచ్చాడు, electric potential energy is of the entire system of the sources producing the field and the charge of charge for same configuration. When the configuration changes the electric potential energy of the system also. ఇక్కడ ఏమంటాడంటే ఎలక్ట్రో పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం ఎంటైర్ సిస్టమ్ అంటే ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఎంతో కొంత కాన్ఫిగరేషన్స్లో. అలాగే వెన్ ద కాన్ఫిగరేషన్ చేంజెస్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఆల్సో చేంజెస్. ఒకవేళ కాన్ఫిగరేషన్ చేంజ్ అయిందంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఇదంతా డిపెండ్ అయ్యాను కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నాను. నెక్స్ట్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ 2 పాయింట్ చార్జెస్. ఎస్, 2 పాయింట్ చార్జెస్కి అయితే ఫార్ములా నేను తీరి చెప్పట్లేదు, డైరెక్ట్ పాయింట్ క్యూ యూ ఈజ్ ఈక్వల్ టు Q1 Q2 by 4 pi epsilon naught R. ఎస్, ఇది ఎనర్జీ ఫార్ములా అనమాట, అలాగే వర్క్ డన్ ఫార్ములా కూడా అనొచ్చు. ఏంటిది, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ 2 పాయింట్ చార్జెస్కి, ఇది 2 పాయింట్ చార్జెస్కి అయితే ఇది. ఒకవేళ ఇదంతా థియరీ చదువుకోండి, కలిగితే మీరు అర్థమవుతుంది. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ 2 పాయింట్ చార్జెస్, పాయింట్ చార్జెస్కి అయితే చూడండి, ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఇన్ విచ్ అసెంబ్లింగ్ మొత్తం సిస్టమ్ పాయింట్ చార్జెస్ అంటే గ్రూప్డ్ సిస్టమ్ అనుకోండి, అన్ని ఛార్జెస్ ఉన్నాయి, అన్ని ఛార్జెస్ ఉన్నాయి. అప్పుడు ఏంటి, 1/2 సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n, సిగ్మా జే ఈజ్ ఈక్వల్ టు 1 to n, Q1 Q2 by 4 pi epsilon naught R IJ అని చెప్పేసి తీసుకుంటాం అనమాట ఫార్ములా మనకి 2 పాయింట్ చార్జెస్లోనే. ఇట్ సింప్లీ మీన్స్ దట్ ఐ హ్యావ్ కన్సిడర్ ఆల్ పాసిబుల్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది కొంచెం పాయింట్స్ చూసుకోండి. Work done required by an external agency to move Q from A to B in electric field with constant speed. Yes, constant speed ఉండాలి, కానీ without acceleration గుర్తుపెట్టుకోండి. When a charge Q is let free in a electric field, it loses potential energy and gains kinetic energy. If it goes from A to B, the loss of potential energy is equal to gain of kinetic energy. Yes, ఇది కన్జర్వేషన్ ఫార్ములా తెలుసు కదా, లాస్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఆఫ్ కైనటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఆఫ్ కైనటిక్ ఎనర్జీ. ఇది ఒక ఫార్ములా చూడండి. QVB minus QVA is equal to half MVB square minus half MVA square. ఈ ఫార్ములా మర్చిపోకండి, ప్రాబ్లమ్స్లో కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి వచ్చింది చూడండి. ప్రాబ్లం ఏమంటున్నాడు, ఫైండ్ వర్క్ డన్ బై సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇన్ మూవింగ్ ఏ చార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు 2μc ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ వేర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇస్. ఇక్కడ ఏమన్నాడంటే పొటెన్షియల్ ఇస్తాడు, చార్జ్ ఇచ్చాడు, వర్క్ డన్ అడుగుతున్నాడు. ఫార్ములా చూసారా, గుర్తుందా, వి V is equal to W by Q. ఇప్పుడు W అంటే V
క్యూ. ఎస్. ఫామ్ ఏమేస్తారు? 10 10 పవర్ 4 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ న్యూ ఉంది కదా, 10 పవర్ -6 వేస్తున్నాం అనమాట. అటు మొత్తం ఏమవుతుంది? 2 ఇంటూ 10 పవర్ -2 జౌల్స్. ఆన్సర్ నాకు అంటే డ్రా చేయడం సరిగ్గా రాలేదు, కానీ ఆన్సర్ ఏంటంటే 2 ఇంటూ 10 పవర్ -2 జౌల్స్. ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు. నేను సొల్యూషన్ అనేది మళ్ళీ నేను పీడిఎఫ్ ఎడిట్ చేసినప్పుడు పెడతాను. నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినప్పుడు పెడతాను సొల్యూషన్ కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, Q1 Q2 Q3, ఇక్కడ Q4 అనుకుందాం ఎక్సెప్షనల్. Q4 అన్నప్పుడు డయాగ్రామ్ 3 మీటర్స్ 5 మీటర్స్ పైథాగరస్ థియరమ్ యూజ్ చేస్తే ఇది వచ్చేస్తుంది అనుకోండి. 3 పాయింట్ చార్జెస్ Q1 దగ్గర 1 న్యూ coulombs, Q2 is equal to -2 new coulombs, and Q3 is equal to 3 new coulombs are fixed. Yes, are fixed at position shown in figure A. What is the potential at P at the corner of the rectangle? Yes, P దగ్గర potential అడిగాడు ఫస్ట్ ఇది. నెక్స్ట్, how much work would be needed to bring a Q4? Yes, ఇక్కడ Q4 అడుగుతున్నాడు. Q4 ఇస్తాడు. ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ప్లేస్ ఇట్ P దగ్గర ప్లేస్ చేయడానికి వర్క్ అడుగుతున్నాడు. ఓకే, అది అడిగింది. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఏ పాయింట్ దగ్గర టోటల్ పొటెన్షియల్ అట్ పి ఈజ్ స్కేలార్ సమ్. ఎస్, మనకు తెలుసు పొటెన్షియల్ అనేది స్కేలార్ అని చెప్పాను. స్కేలార్ సమ్ అంటే విపి ఈజ్ ఈక్వల్ టు V1 V2 V3. ఎస్, మనం 3 ఉన్నాయి, 3 చేస్తాము. నేను ఇంకా ఎక్కువ అవుతుంది రాయాలంటే చెప్తున్నాను చూడండి. విపి ఈజ్ ఈక్వల్ టు Q1/4πε0R1 ఫస్ట్. నెక్స్ట్ ప్లస్ Q2/4πε0R2 ప్లస్ Q3/4πε0R3. V1 V2 V3 ప్లేస్లో వేస్తాం. ఈ మూడిట్లో కామన్ అయ్యేది ఏంటి? 1/4πε0. ఎస్, ఇక్కడ రాస్తాను. VP is equal to 1/4πε0. అక్కడ ఏం చేస్తాం మనం? Q1/R1 మిగులుతుంది. Q1 ఎంత ఫార్ములా? 1/1UC అంటే 10 పవర్ -6/4 డిస్టెన్స్. 10 పవర్ -6/4 ప్లస్ నెక్స్ట్ ఇది -2 మైనస్ కదా, -2 ఇంటూ 10 పవర్ -6/5. నెక్స్ట్ ఏమొచ్చింది? 3 ఇంటూ 10 పవర్ -6/3. ఈ అన్నిటిని సాల్వ్ చేస్తే ఏమొచ్చిందంటే 1/4 పెప్స్ ఉన్నట్టు ఏం రాస్తాం? 9 ఇంటూ
10 పవర్ 9. ఈ మొత్తం సాల్వ్ చేసి టోటల్ చేస్తే 1.7 ఇంటూ 10 పవర్ మైనస్ 6. ఈ టోటల్ వాల్యూ చూడండి, 7.65 ఇంటూ 10 పవర్ 3 volts. ఎస్, Vp ఈజ్ ఈక్వల్ టు 7.65 ఇంటూ 10 పవర్ 3 volts అనేది వస్తుంది అన్నమాట. సార్ ప్రాబ్లం చూసుకోండి. సొల్యూషన్స్ అనేది నేను ఫోటో పెడతాను మీ టెలిగ్రామ్ ఛానల్లో, అందులో చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 3-point charges 1 coulomb, 2 coulomb, 3 coulomb are placed at the corner of an equilateral triangle of side 1 meter. Calculate the work done to move these charges to the corners of smaller equilateral triangle of side 0.5 meters as shown. అంటే పెద్ద ట్రయాంగిల్ కనబడుతుంది కదా, ఏబిసి అనేది. ఈ ట్రయాంగిల్ యొక్క కార్నర్స్ అనేవి స్మాల్ ట్రయాంగిల్స్కి ఇంకోండి ఏ డాష్ బి డాష్ సి డాష్ కింద మారింది. సేమ్ ఈ రెండు కూడా ఈక్వలేటర్ ట్రయాంగిల్సే. దాని దగ్గర అంత వర్క్ డన్ రిక్వైర్డ్, ఎంత వర్క్ రిక్వైర్డ్ అయింది అక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవడానికి అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? సార్ క్వశ్చన్ చదవండి, అర్థమవుతుంది. దీనికి సొల్యూషన్ చూద్దాం. As the potential energy of 2-point charges separated by distance r అనుకుంటే ఫార్ములా ఏమవుతుంది? 2-point chargesకి u is equal to q1 q2 by 4 pi epsilon నాట్ ఆర్. ఎస్, ఇదైతే అవుతుంది. అప్పుడు ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ చూద్దాం. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ui ఈజ్ ఈక్వల్ టు 1/4 pi epsilon నాట్ ఇంటూ, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూస్తే ఫస్ట్ 2 చూద్దాం. 1 ఇంటూ 2 1 minute 1 ఇంటూ 2 బై డిస్టెన్స్ అంతా మనకి ఈక్వల్ డిస్టెన్స్ 1 ప్లస్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు 2 ఇంటూ 3 బై 1 ప్లస్ 3 ఇంటూ 1 బై 1. ఎస్, టోటల్ సాల్వ్ చేయండి. ఇక్కడ మనకు వాల్యూ తెలుసు, 1/4 పిప్స్ ఉన్నట్టంటే 9 ఇంటూ 10 పవర్ 9. అలాగే టోటల్ వాల్యూ చేస్తే ఎంత వచ్చింది? 11 వస్తుంది వాల్యూ. ఎస్, 2 ప్లస్ 6 ప్లస్ 3, 2 ప్లస్ 6 ప్లస్ 3 అంటే 11 అనే వాల్యూ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది చూడండి, 99 ఇంటూ 10 పవర్ 9, సారీ 10 పవర్ 4, 10 పవర్ 9. అప్పుడు వాల్యూ ఏం రాస్తావు? 9.9 ఇంటూ 10 పవర్ 10 అని రాస్తాం. అప్పుడు 9 పాయింట్లో రాస్తాం కాబట్టి 10 అని రాస్తాం అనమాట. ఇది ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు ఫైనల్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాను చూడండి. నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను, అదే ఐ మీన్ ఎరేస్ చేసేస్తున్నాను. ఇనిషియల్ వెలాసిటీ చూస్తాం, ఇనిషియల్ ఎనర్జీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఎనర్జీ చూద్దాం.
ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ యూఎఫ్. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ యూఎఫ్ కింద తీసుకుంటాం. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ యూఎఫ్ కింద తీసుకుంటాం. చూడండి, యూఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇందాకట్లాగా 1/4 పై ఎప్సిలాన్ నాట్ 1/4 పై ఎప్సిలాన్ నాట్ తీసుకుని ఇక్కడ మన వాల్యూస్ ఇక్కడ మారుస్తాం. సేమ్ ఇందాకట్లాగా వస్తుంది 1/2 బై, కానీ మనకు వచ్చేది ఇక్కడ 0.5 తీసుకుంటాం అనమాట. ఎందుకు ఇక్కడ ఏంటంటే ఈ ట్రయాంగిల్ నుంచి అవుటర్ ట్రయాంగిల్ నుంచి ఇన్నర్ ట్రయాంగిల్లోకి వస్తున్నాం. అక్కడ అవుటర్ ట్రయాంగిల్లో రేడియస్ 1 అనమాట, ఐ మీన్ డిస్టెన్స్ 1, ఇక్కడ 0.5 అనమాట. అందుకు 0.5 అని మార్చా. సేమ్ నెక్స్ట్ వచ్చేసి 2 × 3 2 × 3/0.5 ప్లస్ 3 × 1/0.5. ఈ వాల్యూస్ అన్నీ చూసినట్లయితే ఈ 1/4 పెప్సిలాన్ నాట్ వాల్యూ మనకు తెలిసిందే. 9 ఇంటూ సేమ్ ఇందాకట్లాగే చేస్తాం. 9 × 10⁻9 ఇంటూ ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి క్యాలిక్యులేట్ చేయండి. 2/0.5 అంటే 5/10. 20/5 ఎంత 4 ప్లస్ సేమ్ ఎలాగా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్, ఐ మీన్ అదంతా సాల్వ్ చేస్తే వాల్యూ 22 వస్తుంది అనమాట. అప్పుడు 9 × 22 ఎంత 198. 198ని ఒక 10 తీసేస్తే 19.8 ఇంటూ 10 జౌల్స్. ఎస్, ఈ రెండు వాల్యూస్ వచ్చినాయి. యూ ఇనిషియల్ మైనస్ యూ ఫైనల్ చేస్తే, ఐ మీన్ యూ ఫైనల్ మైనస్ యూ ఇనిషియల్, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు యూ ఫైనల్ యూ ఇనిషియల్. నేను ప్రాబ్లం అంతా సాల్వ్ చేయట్లేదు, డైరెక్ట్ స్టెప్స్ వేసేస్తున్నాను. చూడండి, మీరే క్యాలిక్యులేట్ చేయండి, మళ్ళీ చేయండి ఈ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ మీరు ఎక్స్ట్రా చేసుకొని చేయండి. వాల్యూ 2 మైనస్ చేస్తే 9 పాయింట్ గీత ఎంత వచ్చింది, 9 ఇంటూ 10⁻10 జౌల్స్. 9.9 ఇంటూ 10 జౌల్స్ వస్తుంది అనమాట వాల్యూ. ఓకే, ఇది లాస్ట్ ఆన్సర్, వర్క్ డన్. ఇదే అడిగాడు, అయిపోయింది ప్రాబ్లము. నెక్స్ట్ ప్రాబ్లం ఉందా? ప్రాబ్లము ఇంకా టాపిక్? ఎస్, ప్రాబ్లం ఒకటి ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. సపోజ్ an electric field due to a stationary charge distribution is given by E bar is equal to k y I cap plus k x j cap, where k is constant. Obtain the formula for electric potential at any point on the line OP with respect to O, P అనేది 2,8 లో ఉంది, y axis x axis. ఓకే, సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా తీసుకుందాం. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు 4x. y ఈజ్ ఈక్వల్ టు 4x అని చెప్పేసి ఈక్వేషన్ ఫార్ములా తీసుకొచ్చి, ఎందుకంటే 8/2 4. నెక్స్ట్, పొటెన్షియల్ అట్ ఆరిజిన్ ఈ 0 దగ్గర పొటెన్షియల్ ఎప్పుడు కూడా ఆరిజిన్ దగ్గర ఎప్పుడు కూడా 0 అవుతుంది. ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ పొటెన్షియల్ అట్ ఎనీ పాయింట్ q x, y ఆన్ ది లైన్ విత్ రెస్పెక్ట్ టు o, యూ కెన్ యూస్ ఏం యూస్ చేయొచ్చు, v q మైనస్ v p.
ఓకే. వీక్యూ మైనస్ వీపీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఇంటిగ్రల్ 0, 0 టు క్యూ. ఎస్. అప్పుడు ఈ బార్ డాట్ డి ఆర్ బార్. ఈ బార్ డాట్ డిఆర్ బార్ అని తీసుకుంటాం. ఈ బార్ డాట్ డిఆర్ బార్ అంటే మనం ఏం చెయ్యని ప్రాసెస్ చెప్పేస్తాం చూడండి. ఇక్కడ ప్లేస్ సరిపోదు. వీక్యూ మైనస్ వీపీ అనేది 0 అయిపోతుంది ఎలాగో ఆరిజిన్ దగ్గర కాబట్టి. ఓకే. అప్పుడు ఏం చేస్తాం? మైనస్ ఇంటిగ్రల్ 0, 0 క్యూ కేవై క్యాప్ ప్లస్ కేజెక్స్ జే క్యాప్ డాట్ అంటే డాట్ ప్రోడక్ట్ చేస్తున్నాం. డిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డివై జే క్యాప్. ఓకే. ఈ రెండు డాట్ ప్రోడక్ట్ చేస్తే వీక్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0, 0 టు క్యూ ఇంటిగ్రల్ 0, 0 టు క్యూ మైనస్ కేవై డిఎక్స్ ఎందుకంటే డాట్ ప్రోడక్ట్ చేసాం. కేవై డిఎక్స్ ప్లస్ కేఎక్స్ డివై. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 4x మన లైన్ ఈక్వేషన్ తెలుసు. దాన్ని ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ చేయండి. dy ఈజ్ ఈక్వల్ టు 4dx. ఎస్, 4dx. vq ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx dy ప్లేస్లో మనం ఇది dy ప్లేస్లో dx 4dx అనే వాల్యూ వస్తాం అనమాట. టోటల్గా ప్లస్ చేస్తే 8 మనకి మైనస్ ఇంటిగ్రల్ 0 టు ఎక్స్ 8kx dx వస్తుంది. vq ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 లిమిట్ 0 టు ఎక్స్. అప్పుడు ఏమొస్తుంది? vq ఈజ్ ఈక్వల్ టు 4kx స్క్వేర్ అనే వాల్యూ వస్తుంది. అదే మన ఫార్ములా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫార్ములా వచ్చింది అనమాట. నేను సొల్యూషన్ మనకు ఫోటో తీసి పెడతాను. మనకు టైం అయిపోతుంది. ఇంకెంత ఉంది? చాలా ఉంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. ఓకే. ఇక్కడ చూసింది electric potential due to continuous charge distribution. Yes, electric potential due to continuous charge distribution. The electric potential due to a continuous charge distribution is the sum of potential of all infinitesimal charge elements in which distribution may be divided. అంటే మొత్తం అంటే ఇంటిగ్రల్ చేస్తాం అనమాట. ఆ స్మాల్ ఎలిమెంట్ని ఆ సమ్ ఆఫ్ పొటెన్షియల్ అంటే మొత్తం అన్ని పొటెన్షియల్స్. క్యాపిటల్ వి అంటే ఏంటి? v1 ప్లస్ v2 ప్లస్ v3 ప్లస్ అలా ఆ వీని ఎలా తీసుకొస్తాం? ఇంటిగ్రల్ డీవీ కింద తీసుకొస్తాం. డీవీని ఎలా రాయొచ్చు? dq బై 4π0r అని చెప్పేసి రాయొచ్చు. ఈ ఫార్ములా గురించి మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఫార్ములా వాడతాం అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు చార్జ్డ్ రింగ్. ఎస్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు చార్జ్డ్ రింగ్ చూడండి. ఇది ఒక సర్కిల్ తీసుకున్నాడు అనమాట. అది మీరు చూసినట్టయితే ఒక రింగ్ ఉంది. ఇది మరి కిందకి వెళ్ళిపోతుంది, చిరాకు వస్తుంది. సరే, రింగ్ ఉంది చూద్దాం. రింగ్ చూసారా? పాజిటివ్ ఛార్జ్ ఉంది, సెంటర్ ఓ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఆర్, ఇక్కడ నుంచి అవుటర్ పాయింట్ పి అని ఉంది, పికి డిస్టెన్స్ ఆర్. టోటల్ మన హైపోటెన్యూస్ యాంగిల్ కింద తీసుకుంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు √r స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇది మనకు తెలిసిందే ఫార్ములా. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాడు? మొత్తం డీవీ అడుగుతున్నాడు. డీవీ చూస్తున్నాడు చూడండి ఒకసారి. కలర్ చేంజ్, ఏం కలర్ పెట్టుకుందాం? ఎస్, లైట్ గ్రీన్. థిక్నెస్ dv ఈజ్ ఈక్వల్ టు 1/4π0 dq బై జెడ్. జెడ్ అనేది డిస్టెన్స్ అనమాట. జెడ్నే √r స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అప్పుడు ఇంటిగ్రల్ చేస్తాం. v ఈజ్ ఈక్వల్ టు 1/4π0 dq బై √r స్క్వేర్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇక్కడ మనం అంతా ఉంది. ఇక్కడ కాన్స్టెంట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ మనకు మిగిలింది ఏంటంటే ఇంటిగ్రల్ dq అనేది వేరియబుల్ కింద ఉండిపోయింది. ఇంటిగ్రల్ dq వాల్యూ క్యాపిటల్ Q. ఇది ఫార్ములా అనమాట. v ఈజ్ ఈక్వల్ టు 1/4π0 q బై √r స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ ఇది ఒక 2 అప్లికేషన్స్ వచ్చినాయి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు చార్జర్ రింగ్ అప్లికేషన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ అప్లికేషన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ డిస్క్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సిస్. డిస్క్ అడుగుతున్నాడు. డిస్క్ ఫార్ములా ఏ నాన్ కండక్టింగ్ డిస్క్ ఆఫ్ రేడియస్ ఆర్. ఇదంతా మనకు రోజు చదువుకున్న మొత్తం. ఇక్కడ ఫార్ములా చూద్దాం. dv ఈజ్ ఈక్వల్ టు 1/4π0 dq బై జెడ్. ఓకే, dq బై జెడ్ అని చెప్పాడు. జెడ్ వాల్యూ తెలుసు, √r స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. అంటే ఇక్కడ ఎక్స్ తీసుకున్న డిస్టెన్స్, మనం క్యాపిటల్ ఆర్ తీసుకున్నాం అనమాట. అంతే తేడా. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ మనకి
చార్జ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఫార్ములా ఇది వేసుకుంటాం అనమాట. అంతే, ఇంకేం కాదు. సిగ్మా సి బై మీటర్ స్క్వేర్ అని చెప్పేసి ఇక్కడ ఫార్ములా డీక్యూ ప్లేస్లో సిగ్మా 2πx డిఎక్స్ అని చెప్పేసి ఫార్ములా వేసుకుంటున్నాం అనమాట. ఓకే, దాన్ని ఇంటిగ్రల్ చేస్తాము. చూడండి, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ కాన్స్టెంట్ తీసుకొని 0 టు ఆర్ ఎక్స్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ డిఎక్స్. సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1/2 అని చెప్పేసి రాసుకుంటున్నాం. ఆర్ టు 0 అంతా బాగానే ఉంది. మొత్తం ఇంటిగ్రేషన్ చేస్తాం. ఆర్ బై ఆర్ అనేది ఇక్కడ చూడండి కండిషన్స్ చూసుకోవాలి. లెస్ దాన్ 1 అని రాసి మొత్తం కండిషన్ తీసుకొచ్చి టోటల్గా వాల్యూ తీసుకొస్తాం. వి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్ 2r అంటే వి ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఆర్ అనేది ఫార్ములా వస్తుంది. ఇది మెయిన్ ఫార్ములా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, ఇది మెయిన్ ఫార్ములా. దీనికి ఛార్జ్ డిస్కెట్ ఏ పాయింట్ ఆన్ ది యాక్సిస్, దీనికి ఫార్ములా ఇది. నెక్స్ట్, ఎట్ లార్జ్ డిస్టెన్స్ ద పొటెన్షియల్ డ్యూ టు డిస్క్ ఈస్ ద సేమ్ యాజ్ ద పాయింట్ ఛార్జ్. ఎస్, చూడండి. నెక్స్ట్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ షెల్కి ఫార్ములా ఈ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా తీసుకోండి. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ క్యూ బై ఆర్ స్క్వేర్ ఆర్ క్యాప్. ఓకే, దీని నుంచి అలా తీసుకొస్తాం. విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మనకు తెలిసిందే -0 టు ఆర్ ఈ బార్ డాట్ డిఆర్ బార్ అని చెప్పేసి ఈ బార్ ఫార్ములా Q/4 ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ అని చెప్పేసి అలా సాల్వ్ చేసుకుంటూ వస్తాం అనమాట. అంతా మనకు కూడా ఇంటిగ్రేషన్ సాల్వింగ్స్ మీద ఉన్నాయి. మీరు జస్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఎలాగో తెలిసింది, ఒకటే ఫార్ములా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములాని ఈ ఫార్ములాలో వేస్తే దాన్ని డెరివేట్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఎలక్ట్రిక్ పొటెన్షియల్లో మీరు అంత కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎస్, ది థియరీ గుర్తుపెట్టుకోవాలి. దస్ పొటెన్షియల్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ షెల్ ఈజ్ ద సేమ్ యాజ్ ద డ్యూ టు పాయింట్ చార్జ్ క్యూ ఎస్ ద సెంటర్ ఆఫ్ ది షెల్. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, ఇదేంటి, ఏ ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర చూసాం. ఇప్పుడు ఇంటర్నల్ పాయింట్ చూద్దాం. ఎట్ ఇంటర్నల్ పాయింట్ అంటే v ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఆర్. ఇక్కడ స్మాల్ ఆర్ వచ్చింది ఎందుకంటే ఎక్స్టర్నల్ వాల్యూ స్మాల్ ఆర్ తీసుకుంటాం, ఇంటర్నల్ వాల్యూ క్యూ క్యాపిటల్ ఆర్ తీసుకుంటాం. ఇక్కడ గ్రాఫ్ చూడండి, గ్రాఫ్స్ ఇంపార్టెంట్ అనమాట ఫిజిక్స్లో. గ్రాఫ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. 1/4 ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయిన కండిషన్ అప్పుడు వరకు అంతా కాన్స్టెంట్గా సేమ్ లైన్ యాంగిల్తో వెళ్తుంది. అక్కడి నుంచి ఏమవుతుంది, మనకి ఆర్ వచ్చే కొలది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. అది గ్రాఫ్ అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ నాన్ కండక్టింగ్ చార్జెడ్ స్పియర్. ఎస్, నాన్ కండక్టింగ్ చార్జెడ్ స్పియర్కి అయితే v ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ స్మాల్ ఆర్ అని తెలుసు. ఓకే, అక్కడ ఎక్స్టర్నల్ పాయింట్స్ అడిగాడు చూడండి. ఎక్స్టర్నల్ పాయింట్, ఎస్ ఇంటర్నల్ పాయింట్ అయితే v ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ క్యూ బై, ఇక్కడ మాత్రం వాల్యూ మారింది. 2r³ ఇంటూ 3r² మైనస్ r² అని ఫార్ములా మారింది. మన డెరివేషన్ బట్టి ఉంటుంది, డెరివేషన్స్ ఇవ్వలేదు మనకి. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ దగ్గరికి వచ్చాం. రిలేషన్ బిట్వీన్ electric field and electric potential. Yes, relation between electric field and electric potential. We know that electric potential from electric field is given by Vp is equal to formula తెలిసిందే మనకి. అలాగే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా కూడా ఇచ్చాడు. మొత్తం అంతా కవర్ చేసి మళ్ళీ రిపీట్ చేస్తాం మనం. Okay, if points P and Q are very close to each other, then for such a small displacement dr bar integrations is not required and only term E bar dot dr bar can be kept. Thus dv is equal to minus E bar dot dr bar. dv is equal to అంటే ఇంటిగ్రల్ చేసినప్పుడు అనమాట, సారీ డిఫరెన్షియేట్ చేసినప్పుడు ev is equal to minus E bar dot dr bar స్మాల్ యాంగిల్స్ తీసుకున్నప్పుడు. ఫస్ట్ కండిషన్, ఇఫ్ dr bar is the direction of electric field E bar dot dr bar is equal to E dr cos theta. బార్స్ చేసినప్పుడు cos theta అనేది యాంగిల్ అంటే 90 డిగ్రీస్ 0 డిగ్రీస్ తీసుకుంటాం, అక్కడ యాంగిల్ లేనట్టు. సేమ్ యాంగిల్ కదా, సేమ్ డైరెక్షన్ కదా, అప్పుడు cos theta is equal to 1 అవుతుంది అనమాట, అంటే theta 0 అయినప్పుడు. ఈ dr ఫార్ములా వస్తుంది అప్పుడు. dv is equal to minus E dr, వెక్టర్ డైరెక్షన్స్ చూసుకోండి. E is equal to minus dv by dr అనే ఫార్ములా వస్తుంది. Okay, next, thus equation gives the magnitude of electric field in direction of displacement dr bar. Here dv by dr potential difference per unit distance, it is called the potential gradient. dv by dr నే potential difference per unit distance నే potential gradient అంటారు. ఇది ఒక మంచి ఫార్ములా. దీని SI యూనిట్స్ v వోల్ట్ పర్ మీటర్, దీన్నే ఈక్వలెన్స్ న్యూటన్ పర్ కూలమ్స్ అని కూడా అనొచ్చు. పొటెన్షియల్ గ్రేడియంట్, ఇది గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్, if dr bar is not the direction of E bar,
బట్ ఇట్ ఇన్ సమ్ అదర్ డైరెక్షన్. అప్పుడు అంటే 2 సేమ్ డైరెక్షన్స్ కావు. అప్పుడు ఇంకో అదర్ డైరెక్షన్ వుడ్ గివ్స్ ద కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద డైరెక్షన్ దట్ ద డిస్ప్లేస్‌మెంట్. డిస్ప్లేస్‌మెంట్ ఎటైతే ఉంటుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అదే డైరెక్షన్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. If electric field in x direction and displacements in any direction in 3 dimension, then 3 dimension అయితే ఇంకోటి x, y, z కూడా తీసుకుంటాం అనమాట. E bar is equal to EXI cap and dr bar is equal to DXI cap plus DYJ cap plus DZK cap. dv is equal to minus EXI cap dot DXI cap plus DYJ cap plus DZK cap. ఎందుకంటే మనకు ఉన్నది ఒకే ఎలక్ట్రిక్ ఫీల్డ్. దాన్ని డాట్ ప్రొడక్ట్ చేస్తే ఓన్లీ ఎక్స్‌తో మాత్రమే అవుతుంది. అంటే మైనస్ ఈఎక్స్ డీఎక్స్ అవుతుంది. ఈఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డీవీ బై డీఎక్స్. అదే సేమ్ పైన ఉన్న ఫార్ములాయే మళ్ళీ తీసుకొచ్చాం మనం. సిమిలర్లీ ఇఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ వై, యెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ వై అనుకుందాం. ఓన్లీ ఇన్ జెడ్ ఇన్ డైరెక్షన్ రెస్పెక్టివ్లీ వీ కెడ్ ఈవై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డీవై డీఎక్స్. ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఎక్స్ అని వచ్చింది డీఎక్స్. ఇక్కడ వై డైరెక్షన్ అంటే డీవై వస్తుంది. జెడ్ డైరెక్షన్ అంటే డీజెడ్ వస్తుంది. అంతే. ఇక్కడ ఫార్ములాస్ చూడండి కాదు. నౌ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వీ హ్యావ్ ఆల్సో 3 ఎక్స్, వై, జెడ్ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి. అంటే డో వి బై డో ఎక్స్ మన డీవై బై డిఎక్స్ అని రాసుకున్నాం. డో వి బై డిఎక్స్ అని రాసుకున్నాం. అంతే. సేమ్ ఇదంతా మనకంత పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. చూడండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ దాంట్లోకి వచ్చాం. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటి? An equipotential surface is the surface on which the electric potential at all points are equal. Yes, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏ పాయింట్స్ దగ్గరని ఈక్వల్‌గా ఉంటుంది. దాన్ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. ఆ సర్ఫేస్‌లో ఏ పాయింట్స్ దగ్గర ఇప్పుడు ఆ సర్ఫేస్‌లో 4 పాయింట్స్ ఉన్నాయనుకోండి. 4 చార్జెస్ ఉన్నాయనుకోండి. ఆ 4 చార్జెస్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ అన్నీ కూడా ఈక్వల్‌గా ఉంటాయన్నమాట. దాన్నే ఆ సర్ఫేస్‌ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటారు. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ద లైన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ ఆల్వేస్ నార్మల్ టు ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. యెస్. The net work done in taking the charge from A to B is zero if A and B are are on same equipotential surface. Okay. ఇది 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇదంతా అవసరం లేదు. ఫార్ములా చూద్దాం. dw is equal to minus E bar dot dl bar. Potential difference between those points, but the potential difference on equipotential surface is zero. Yes, equipotential surface దగ్గర 0 అని వస్తుంది మన దగ్గర. E bar dot dl bar is equal to 0. E dl cos theta is equal to 0. Theta is the angle between E bar and dl bar. E is not equal to 0. dl is not equal to 0. అంటే theta అనేది 0 అదే cos theta అనేది 0 అవ్వాలి. అంటే cos theta 0 అవ్వాలంటే theta is equal to ఏమవ్వాలి? π/2 అవ్వాలి. అదే ఇక్కడ రాసాడు కండిషన్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాగే లెంత్ కూడా 2 ఏంటి అని అక్కడ మన అర్థం 2 పెర్పెండిక్యులర్ అవ్వాలి అని అర్థం. బట్ dl bar is along the surface. Yes, the dl bar along the surface. dl bar is along the surface, hence electric field is normal to the equipotential surface at the point. Yes, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నార్మల్ అవుతుంది. డిఎల్ బార్ అనేది సర్ఫేస్తో అలాంగ్గా ఉన్నప్పుడు మిగిలింది ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డే కదా. అదే కదా మనకు నార్మల్లో రావాల్సింది. అదే చెప్పాడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి చెప్పాడు? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ నెవర్ ఇంటరాక్ట్స్ విత్ ఈచ్ అదర్ if they intersect each other. If they intersect, then electric field lines will also intersect with it, which is not possible. Yes, ఈ కండిషన్ బాగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. In the field of a point charge, the equipotential surface of sphere center on the point charge. One equipotential surface, another equipotential surface. Yes, ఇంకోండి చూడండి, సర్ఫేస్ చూసుకోండి. కనబడుతుందా? వన్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఒక ఎగ్జాంపుల్ ఇది. అనదర్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. వెనకాల కింద కూడా చూడండి, స్లాబ్స్ ఇచ్చాడు. ఐ మీన్ ప్లేన్స్ ఇచ్చాడు. 2 ప్లేన్స్ ఇచ్చాడు. సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా రెండిటి నుంచి సేమ్‌గా పాస్ అవుతుంది నార్మల్‌గా. అంటే ఇక ఒక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, ఇది అదర్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అని ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. In the field of a finite line charge, the equipotential surfaces are coaxial cylinders having the axis on at the line charge. The surface of a conductor is an equipotential surface, and inside a conductor is equipotential space. Hence, there is no electric field and charge. Inside the conductor space surface, the lines of forces are always normal to the surface of conductor. ఇది పాయింట్స్ అనేది ఈ ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డైపోల్లోకి వచ్చాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు డైపోల్. ఎస్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు డైపోల్. ఒక డయాగ్రామ్ చూడండి ఇక్కడ.
ఒక చూడండి, ఒక లైన్ ఉంది. ఒక ప్లేన్ ఉంది అనుకున్నాం. ఏ బి అనే ప్లేన్ ఉంది. ఇక్కడ పాయింట్ పి ఉంది. ఒక ట్రయాంగిల్ కింద మేక్ చేసుకున్నాం మనం, డిస్టెన్స్ ఆర్ చెప్పేసి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది పీకి నార్మల్ అనుకోవచ్చు, బీకి ఇది నార్మల్ అనుకోవచ్చు, ఎంకి ఇది ఎన్ నార్మల్ అనుకోవచ్చు, ఏ నుంచి. యాంగిల్ తీటా, డిస్టెన్స్ అంతా ఆర్ 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 అని తీసుకుంటాం. ఇక్కడ మొత్తం మైనస్ క్యూ ప్లస్ క్యూ చార్జెస్ ఇచ్చాడు మరి. ఇక్కడ చూడండి, మైనస్ క్యూ చార్జ్ ఇక్కడ ఉంటుంది ఏ దగ్గర. ఇక్కడ మైనస్ ఆర్ డిస్టెన్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ప్లస్ క్యూ. ఓకే, అది చెప్పాడు. పొటెన్షియల్ at point P is the sum of potential due to a point P due to minus Q and plus Q charges. BM is perpendicular to OP. Yes, BM is perpendicular to OP. AN is perpendicular to ON. అవును. ఇప్పుడు మొత్తం V పొటెన్షియల్ చూసుకుంటే 1/4 Q బై ఆర్ ప్లస్ ప్లస్ 1/4 మైనస్ క్యూ బై ఆర్ మైనస్. రెండు డిస్టెన్సెస్ చెప్పాను కదా, ఏంటి, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అని చెప్పేసి. అప్పుడు ఈ రెండిట్లో క్యూ కామన్ చేస్తే వీపీ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4/0 1 బై ఆర్ ప్లస్ మైనస్ 1 బై ఆర్ మైనస్. వీపీ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4/0 ఆర్ మైనస్ మైనస్ ఆర్ ప్లస్ బై ఆర్ మైనస్ ఆర్ ప్లస్. అంటే మొత్తం ఎల్సిఎం చేశాడు. ఆర్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఓఎన్ డిస్టెన్స్. ఎస్, ఆర్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఓఎన్ డిస్టెన్స్. ఓఎన్ నేను రాసుకోవచ్చు ఏ కాస్ థీటా రాయొచ్చు, ట్రయాంగిల్ చెప్పి. ఆర్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఏ కాస్ థీటా, ఆర్ మైనస్. ఇప్పుడు ఆర్ ప్లస్ చూద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఏ, సారీ ఏ సారీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఓఎం. ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. ఓకే, సేమ్ ఇది కూడా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏం చేస్తావు, ఆర్ ప్లస్ ఏ కాస్ థీటా. అప్పుడు ఆర్ ప్లస్ కావాలి. ఆర్ ప్లస్ కావాలంటే ఈ ఆర్ మైనస్ ఏ కాస్ థీటా. ఆర్ ప్లస్ ఆర్ మైనస్, క్లారిటీ కనబడుతుంది చూడండి. ఇక్కడ చూడండి, ఆర్ మైనస్ మైనస్ ఆర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2a కాస్ థీటా. రెండు ప్లస్ చేసేస్తాం. అప్పుడు ఇంకోండి, ఇక్కడ మొత్తం ఆర్ ప్లస్ ఆర్ మైనస్ వాల్యూలో వేసి మొత్తం సాల్వ్ చేసుకుంటే విపి ఈజ్ ఈక్వల్ టు పి అంటే 2QA. మనకు తెలుసు 2QA, గుర్తుందా ఎవరికైనా? 2QA, 2AQ, డైపోల్. డైపోల్ డిస్టెన్స్ 2A ఇంటూ ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్ 2A, దాన్ని డైపోల్ అంటాం మనం. నా టోటల్ ఫార్ములా సిమిలర్గా విపి ఈజ్ ఈక్వల్ టు పీ కాస్ థీటా బై 4/0 ఆర్ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ కాస్ థీటా స్మాల్ ఐ మీన్ స్మాల్ వాల్యూ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ తీసుకున్నాడు ఇక్కడ, అంతే. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ డైపోల్. ఎస్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ డైపోల్ అంటే టార్క్ ఫార్ములా చూడండి. టార్క్ ఈజ్ ఈక్వల్ టు పీ బార్ ఇంటూ పీ బార్ క్రాస్ ఈ బార్. డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు టౌ, సారీ టార్క్ వెక్టార్లో లేదు, టౌ థీటా. డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిఈ సైన్ థీటా డి థీటా. డియూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిడబ్ల్యూ మైనస్ పిఈ సైన్ థీటా డి థీటా. మొత్తం ఇంత సాల్వ్ చేసుకుంటే θ1 టు θ2 డియూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ θ1 టు θ2 పిఈ సైన్ థీటా డి థీటా. యూ అనేది ఇంటిగ్రల్, ఐ మీన్ పొటెన్షియల్ ఎనర్జీ θ2 నుంచి θ1కి. పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ థీటా θ1 θ2. యూ θ2 మైనస్ యూ θ1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిఏ కాస్ θ2 మైనస్ కాస్ θ1. ఎస్, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ యూ θ2 మైనస్ యూ θ1. ఆ రెండు వాల్యూస్ని ఐ మీన్ మనం సాల్వ్ చేస్తే వర్క్ డన్ ఎక్స్టర్నల్ అడిగేది. వర్క్ డన్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు పిఈ కాస్ θ1 మైనస్ కాస్ θ2. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫోర్స్లో కావాలంటే మైనస్ వర్క్ డన్ ఎక్స్టర్నల్ తీసుకుంటాం. అంటే మైనస్ చేస్తే పిఈ కాస్ θ2 మైనస్ కాస్ θ1 వాల్యూ వస్తుంది అనమాట. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ డైపోల్ ఫార్ములా. వర్క్ డన్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు పిఈ కాస్ θ2 మైనస్ కాస్ θ1. పీరియాడిక్ టైమ్ ఆఫ్ డైపోల్ అంటాడు. పీరియాడిక్ టైమ్ ఆఫ్ డైపోల్ అంటే ఫార్ములా ఒకటి ఉంది, దాన్నే పెట్టుకుంటే సరిపోతుంది. T is equal to 2 pi into root over I by root PE. అది ఫార్ములా చూడండి చాలు. నెక్స్ట్, when two dipoles are lined up in opposite direction, the arrangement is known as quadrupole. Calculate the electric potential at a point Z is equal to Z along the axis of the quadrupole. అంటే నాలుగు, అంటే క్వాడ్రపోల్ అంటే ఒక సర్ఫేస్ మీద 4 పాయింట్స్ ఉన్నాయి, ఐ మీన్ 4 మొత్తం ఛార్జెస్ ఉన్నాయి చూడండి. పాయింట్ పి కూడా 4 పాయింట్స్ ఉన్నాయన్నమాట. దాని దగ్గర అప్పుడు ఏమవుతుందంటే
వి ఈజ్ ఈక్వల్ టు విఎం ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ అదే ఫార్ములా వేసి టోటల్ ఫార్ములా తీసుకొస్తాం. వి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఫోర్ పైప్స్ ఉన్న టూ డి స్క్వేర్ బై జెడ్ హెడ్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. న్యూమరికల్ ఫార్ములాస్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే జెడ్ వాల్యూ డి వాల్యూ ఇచ్చేసి క్యూ వాల్యూ ఇచ్చేసి మనం వి అడగచ్చు, ఎటువంటి అడుగుతాడు అనమాట. మనకి మనమే సాల్వ్ చేసుకుని చేసుకోవాలి ఇవి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఆఫ్ కండక్టర్స్. అదే కండక్టర్స్ ఇన్సులేటర్స్ గురించి చెప్తున్నాం. ఇప్పుడు పాయింట్కి వచ్చాం కండక్టర్స్ ఇన్సులేటర్స్కి. ఇదంతా థియరీ ఉంటుందన్నమాట. Electrostatic of conductors. First, the effect of external and field on conductor. Yes, in a metallic conductor, there are positive ions situated at the lattice points, and the free electrons are moving randomly between these ions. They are free to move within the metal, but not free to come out of the metal. Metal నుంచి బయటికి వేగ రావద్దు. మనకి ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ అని గట్రా నేర్చుకుని గుర్తుందా? మనకి ఏదైనా సర్టెన్ ఫ్రీక్వెన్సీతో లైట్ అనేది మెటల్ మీద ఎజెక్ట్ అయితే దాని నుంచి ఎలక్ట్రాన్స్ అనేది బయటకు వస్తాయని చెప్పేసి నేర్చుకున్నాం. అటువంటి కండిషన్స్లో మాత్రమే మెటల్స్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేది బయటికి రావాలి. లేకపోతే మిగిలిన వాటిలో ఇటువంటి కండిషన్స్లో కూడా బయటికి రావడం కష్టం. When such a conductor is placed in an external electric field, the free electrons move under the effect of the force in the direction of opposite to the direction of field and get deposited on the surface of one end of the conductor. ఇప్పుడు కండక్టర్లో వన్ ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. దీనివల్ల ఫోర్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల డైరెక్షన్స్ వల్ల ఆ డైరెక్షన్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. ఒక ఎండ్ దగ్గరికి వచ్చేటప్పటికి కట్ అయిపోతాయి అన్నమాట ఎలక్ట్రాన్స్ అనేవి. అది చెప్తాను. అండ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ క్యాన్ బి కన్సిడర్ యాజ్ డిపాజిటెడ్ ఆన్ ది అనదర్ ఎండ్. ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ కూడా ఈక్వల్ అంటే అనదర్ అండ్ దగ్గర కూడా అదే ఛార్జ్ కన్సిడర్ చేసుకుని డిపాజిట్ అవుతుంది అనమాట. దీస్ ఇంక్లూడ్ ఛార్జెస్ ప్రొడ్యూస్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్. ఆ కండక్టర్లో ఇలాగ ఈ ఛార్జెస్ అన్ని ఇలాగ మూవ్ అవ్వడం వల్ల ఇలాగ ఒక వన్ అండ్ దగ్గర కట్ అయిపోవడం, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ కన్సిడర్ అవ్వడం, అన్నిటి వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇన్ ద డైరెక్షన్ అపోజిట్ టు ద ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఇస్తున్నామో దానికి అపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. లోన కండక్టర్లో ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్. When these two electric fields become equal in magnitude, the resultant net electric field inside the conductor becomes zero. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకో, అంటే రెండు అపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అప్పుడు రెండు ఈక్వల్ అయ్యాయి అనుకో, మొత్తం టోటల్ ఎంత అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మొత్తం జీరో అయిపోతుంది. నెక్స్ట్ నౌ ద మోషన్ ఆఫ్ చార్జెస్ ఇన్ ద కండక్టర్ స్టాప్స్ అండ్ ద చార్జెస్ బికమ్ స్టడీ ఆన్ ది ఎండ్ సర్ఫేసెస్. ఎస్, ఎండ్ సర్ఫేసెస్ దగ్గర చూడండి. ఇన్ కేసెస్ ఆఫ్ మెటాలిక్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే a steady electric field distribution induced in the surface of conductor. Yes, the net electric field inside the conductor is zero. అవును, అంటే రెండు ఈక్వల్ అవుతాయినప్పుడు రెండు జీరో అవుతాయి కదా. దెన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇన్సైడ్ ద కండక్టర్ జీరో, ఛార్జ్ అనేది జీరో అవుతుంది. ఆన్ ద outer surface of the conductor, the electric field at any point, every point is locally normal to the surface. Yes, నార్మల్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం నేర్చుకున్నాం అంటే సర్ఫేస్కి ఇప్పుడు నార్మల్గా ఉంటుందని చెప్పేసి. If the electric field were not normal perpendicular, a component of electric field parallel to the surface would exist due to it charge and move only in the surface. But now the motion in stopped in the charges have become steady. Since E bar is equal to zero at every point inside the conductor. అంటే ఇందాక నేర్చుకున్నాం మన కండక్టర్లో ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ అవడం వల్ల నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు జీరో అయిపోతుంది. అలాగే ఛార్జ్ కూడా ఎప్పుడు జీరో అవుతుంది. ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎవ్రీవేర్ ఇన్సైడ్ ద కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్. ఆ సర్ఫేస్లో ఎటువంటి పొటెన్షియల్ ఉందో అది ఎప్పుడు కూడా ఇన్సైడ్ ద కండక్టర్ ఈక్వల్గా ఉండి రెండు అదే చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ క్యావిటీ గురించి మాట్లాడుకోండి. క్యావిటీ ఇన్సైడ్ ద కండక్టర్, ఇది చాలా ఇంపార్టెంట్. క్యావిటీ ఇన్సైడ్ ద కండక్టర్ గాషియన్ సర్ఫేస్. ఇక్కడ గాషియన్ సర్ఫేస్ అస్యూమ్ చేసుకుంటూ పాజిటివ్ ఛార్జ్ ఉంది, దాని చుట్టూ నెగిటివ్ ఛార్జ్ ఉంది. అలాగే అవుటర్ షెల్లో ఇప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంది, గాషియన్ సర్ఫేస్. వాటి డైరెక్షన్స్ అవి అలాగే చూస్తే గాస్లా ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఈ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా క్యూ బై ఎప్సిలాన్ నాట్. సిగ్మా క్యూ ఎప్పుడు కూడా జీరో, ఎందుకంటే మనం ఇందాక ఛార్జ్ అనేది పొటెన్షియల్ ఛార్జ్ అనేది కూడా జీరో అయిపోతుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ షీల్డింగ్. ఎలక్ట్రోస్టాటిక్ షీల్డింగ్ అంటే ఏం లేదు, గాషియన్ సర్ఫేస్నే మాట్లాడతారు. వెన్ ఏ కండక్టర్ విత్ ఇన్ ద క్యావిటీస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, చార్జ్ ఇండ్యూసెస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. దీస్ ఇండ్యూస్డ్ చార్జెస్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ సచ్ దట్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ అండ్ ఇన్సైడ్ ద క్యావిటీ జీరో. ఎస్, ఇన్సైడ్ ద క్యావిటీ అనేది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇప్పుడు కూడా జీరో అయిపోతుంది. దస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవ్రీవేర్ ఇన్సైడ్ ద క్యావిటీ జీరో అని చెప్తాను. దిస్ ఫ్యాక్ట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్ షీల్డింగ్. దాన్ని ఆ క్యావిటీలో ఉన్నదాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫీలింగ్ అంటే. ఓకే,
effect produced by putting sorry, effect produced by ఎఫెక్టివ్ ప్రొడ్యూసర్ బై పుట్టింగ్ ఛార్జ్ ఆన్ ది కండక్టర్ అంటే ఏంటంటే, మొత్తం మీరు ఇప్పటివరకు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను నేను. ఛార్జ్ అనేది ఔటర్ సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే ఇన్‌సైడ్ ఛార్జ్ అనేది 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0. ఎట్ ఎనీ పాయింట్ దగ్గర కూడా ఛార్జ్ ఐ మీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సర్ఫేస్‌లో ఎటువంటి పాయింట్ దగ్గరైనా 0 అవుతుంది. గాస్ థియరమ్ ప్రకారం ఎన్‌క్లోజ్డ్ ఛార్జ్ ఐ మీన్ ఛార్జ్ ఎన్‌క్లోజ్డ్ బై ద సర్ఫేస్ కూడా 0 అవుతుంది. ఇక్కడ గాసియన్ సర్ఫేస్ అస్యూమ్ చేసుకుంటాం అనమాట. అంతా అంతా అదే పాయింట్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ పారలెల్ టు ద ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సర్ఫేస్ ప్యారలల్ టు ద డిఎస్ బార్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా మనం చెప్పాను నార్మల్ అంటే పెర్పెండిక్యులర్. కానీ ఇక్కడ ఛార్జ్ అనేది మనకి ఇక్కడ ప్యారలల్ టు ద సర్ఫేస్ డిఎస్ బార్ అని చెప్పేసి చెప్పుకున్నాం కండక్టర్ అనేది. బట్ ఇన్సైడ్ ద సర్ఫేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0. హెన్స్ ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద క్రాస్ సెక్షన్ ఇన్ పిల్ బౌల్ ఇన్సైడ్ ద సర్ఫేస్ ఈజ్ 0. అవును, ఛార్జ్ 0 అవుతుంది అక్కడ. మనకు తెలిసిన ఛార్జ్ 0 అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది. అక్కడ మనకి ఫ్లక్స్ కూడా 0 అయిపోతుంది అనమాట. ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్. ఇక్కడ గాస్ థియరం ప్రకారం అకార్డింగ్ టు గాస్ థియరం క్యూ బై ఎప్సిలాన్ ఈడిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. క్యూని ఎలా రాసుకొచ్చిందో చెప్పుకున్నాం మనం, క్యూ డిఎస్ అని చెప్పేసి. సర్ఫేస్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ గుర్తుందా? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై డిఎస్. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కన్నా ముందు నేర్చుకున్న ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్లో అన్నీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం. ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు అంటే డిఎస్ క్యాన్సిల్ అయ్యి ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ ఫామ్లో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఎన్ క్యాప్. ఇది కండక్టర్స్. ఇన్సులేటర్స్ అంటే ఏంటి తెలుసు మీకు? ఛార్జ్ అనేది అసలు ఐ మీన్ ఎలక్ట్రికే మొత్తం ఎలక్ట్రిక్ కరెంటే అసలు ప్రొడ్యూస్ చేయదు. అది ఛార్జ్ ప్రొడ్యూస్ చేయదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయదు, పొటెన్షియల్ ప్రొడ్యూస్ చేయదు, ఏది ప్రొడ్యూస్ చేయదు. ఇన్సులేటర్స్ గురించి అంత ఏం టాపిక్ ఏమి ఉండదు. ఓకే, మీకు నేను చెప్పాను ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో పార్ట్ 1 మొత్తం అయిపోయింది. చూడండి ఏం పార్ట్స్ అయినాయి లేదు చూడండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అయిపోయింది. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అయిపోయింది. రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ అయిపోయింది. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ అయిపోయింది. డైపోల్ అండ్ ఇట్స్ ఎనర్జీ అయిపోయింది. కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ కూడా అయిపోయింది టాపిక్. నెక్స్ట్ పార్ట్ 2లో కెపాసిటెన్స్ వాటి గురించి చెప్పుకుందాం. అలాగే మీకు ఈ సెషన్ పీడిఎఫ్ కన్నా రెగ్యులర్ అప్డేట్స్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అలాగే మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్స్ గురించి ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాం. కానీ పీడిఎఫ్స్ కావాలంటే మాత్రం టెలిగ్రామ్లో మాత్రం జాయిన్ అవ్వాలి. అట్లీస్ట్ టెలిగ్రామ్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అయినా మేము అప్డేట్స్ అనేది ఇస్తాం. పీడిఎఫ్స్ కావాలంటే మాత్రం మీరు ఇంకా టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అవ్వాలి. అలాగే నేను మ్యాథ్స్ కెమిస్ట్రీ గురించి చెప్తానన్నాను. మ్యాథ్స్ ఈరోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈరోజు టెగ్నామెట్రీ చెప్తారు. రేపు ట్రిగ్నోమెట్రీ అయిపోతుంది. పార్ట్ 1 ఈరోజు అప్లోడ్ చేస్తాము. అలాగే కెమిస్ట్రీ వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఏంటంటే నేను ఇప్పటివరకు 13, 14 చెప్పాను. వాళ్ళు 15 నుంచి కంప్లీట్ చేస్తారు పీ బ్లాక్ అనేది. మీకు నెక్స్ట్ ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ చెప్తున్నాను, కెపాసిటెన్స్ చెప్పేస్తాను. రేపట్లో అయిపోతుంది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, కెపాసిటెన్స్. మీకు ఏదన్నా నెక్స్ట్ చాప్టర్ ఏం కావాలి? అలాగే మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ జరుగుతుంది. ట్రిగ్నోమెట్రీ అయిపోయిన నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలి? కెమిస్ట్రీ పీ బ్లాక్ అవుతుంది. పీ బ్లాక్ అయిన తర్వాత ఏ చాప్టర్ కావాలి? అన్నీ మీకు ఏ చాప్టర్ కావాల్సో మీరు మాకు మెసేజ్ చేయండి. ఐదర్ త్రూ యూట్యూబ్ కామెంట్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ మీరు అందరూ మాతో మాట్లాడచ్చు. మేమే హైక్ చేసేయట్లేదు, మిమ్మల్ని మాతో మాట్లాడకూడదని చెప్పేసి రూల్స్ ఏమి ఇవ్వలేదు. మీకు డౌట్స్ ఉన్నా ఏదైనా మమ్మల్ని అడగచ్చు, మేము చెప్తాం, క్లారిఫై చేస్తాము ఖచ్చితంగా. మీరు ఎప్పుడు అడుగుతారని మేము వెయిట్ చేస్తున్నాం. డౌట్స్ మర్చిపోకండి. ఏ డౌట్స్ ఉన్నా మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. అలాగే మీకు ఏ చాప్టర్ కావాలి, మీకు ఏం టాపిక్స్ కావాలి, అలాగే మీకు ఏదైనా మోటివేషన్ కావాలన్నా, జేఈఈ మెయిన్స్ గురించి, సిలబస్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, టాపిక్స్ ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఇంత వెయిటేజ్ గురించి డౌట్స్ ఉన్నా అన్నీ అడగచ్చు మమ్మల్ని. మేమైతే కంపల్సరీ క్లారిఫై చేస్తాం మీ డౌట్స్. ఓకే, డౌట్స్ అడగడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఈవినింగ్లో కెమిస్ట్రీ మ్యాథ్స్ కూడా వీడియోస్ అనేది అప్లోడ్ అయిపోవడం జరుగుతుంది. ట్రిగ్నోమెట్రీ అలాగే 15th గ్రూప్. థ్యాంక్ యూ.